ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు రీఫండ్ చేయాలంటూ డెడ్లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. క్షమాపణ చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలు ఉన్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఇండిగో చేసిన పాపానికి మాత్రము ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరు వేల సంఖ్యలో పెట్టి ఒక టికెట్ కొనుక్కొని ఎయిర్పోర్ట్ వద్ద వారు ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాటు ఇండిగోకు సంబంధించిన వారు చూపాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇండిగో వారు కేవలం యొక్క టికెట్ బుక్ చేసుకున్న దాని తర్వాత వారి పాపాన వారు వదిలేసిన పరిస్థితి చూస్తున్నాం. ప్రతి ప్రయాణికుడు కూడా యొక్క టికెట్ కొనుక్కున్న దాని తర్వాత ఎయిర్పోర్ట్లో ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇండిగో సంబంధించిన యొక్క పూర్తిగా యొక్క గైడ్లైన్స్ ప్రకారం చూస్తే మాత్రము వారంతా కూడా ప్రత్యేకంగా కొన్ని ఆ యొక్క గవర్నమెంట్కి సంబంధించి కావచ్చు, అంతర్జాతీయ సంబంధించిన కొన్ని ప్రత్యేకంగా గైడ్లైన్స్ ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇండిగో మాత్రం ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రధానంగా మాత్రము వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి. ఒక్క ప్రయాణికుని కూడా ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన తగిన ఏర్పాట్లు కూడా చేయాలి. కానీ ఎక్కడా కూడా ప్రయాణికులను మాత్రము పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే వీరంతా కూడా ఫ్లైట్ టికెట్ యొక్క ఆన్లైన్లో చూపించిన దాని తర్వాతనే తాము యొక్క ఫ్లైట్ టికెట్ తీసుకున్న దాని తర్వాత ఇక్కడికి వచ్చి పడిగాపులు చూడాల్సిన పరిస్థితి కూడా ఉందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి వారంతా కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఒక ఇండిగోకు సంబంధించిన యాజమాన్యం ఇటు సిబ్బంది కొరత కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, వారంతా ప్రభావం మాత్రం ప్రయాణికుల పైన పడుతుందనేది మాత్రం ఇక్కడ చూస్తుంటే మనకు చాలా క్లియర్గా ఉంది. దీనిపైన మాత్రం చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇండిగో సంబంధించిన యాజమాన్యం ఎక్కడ కూడా పట్టించుకోకపోవడము ఇటు దీనికి సంబంధించి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే దీనిపైన మాత్రము ఎప్పటికప్పుడు వీరికి కావాల్సిన ప్రత్యేకమైన ఫ్లైట్స్ అందుబాటులోకి తీసుకురావాలి. కానీ మాత్రం ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి మాత్రము కనిపించలేని పరిస్థితి చూసినాము. ఒక్కొక్కరు కూడా 6 నెలలు 3 నెలలు 1 నెల ముందు యొక్క ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా వారంతా కూడా దీనికి సంబంధించి ఇక్కడికి రావడము, వచ్చిన వెంటనే సెల్ ఫోన్లో ఒక మెసేజ్ రావడం, యొక్క ఫ్లైట్ ఈస్ క్యాన్సల్ అని చెప్పి దాంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే వారు ముందుగా తమ గమ్యస్థానాలు వెళ్ళేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఎక్కడ కూడా వారికి కావాల్సిన సదుపాయాలు మాత్రము ఏర్పాటు చేయలేని పరిస్థితి చూస్తున్నాం.